హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ప్రజెంట్ తీసుకోబోయే ఈ డెసిషన్ ఏదైతే ఉందో తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. దాదాపుగా 10,954 పోస్టులతోని పాత విఆర్ఓ ప్రజెంట్ జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేద్దామని గవర్నమెంట్ నిర్ణయం తీసుకోబోతుందని మనకు ఈ రోజు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ పర్టికులర్ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించి, ఈ జాబ్లకు సంబంధించిన అర్హతలు ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి అండ్ కంప్లీట్ డీటెయిల్స్ ఏంటనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎలిజిబుల్ కాదా కూడా లాస్ట్లో మాట్లాడుకుందాం. వీడియో చేసే ముందు, వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి నేను 2 వారాలకు ముందు ఒక వీడియో చేశాను. 10,000 పోస్టులతో జీపీఓ నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ లో అన్యాయం అని కొన్ని పాయింట్లు డిస్కస్ చేయడం జరిగింది. ఆ వీడియో చూడండి. ఒకవేళ ఆ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదే ఇన్ఫర్మేషన్ ఈ రోజు మీకు న్యూస్ పేపర్ లో ఉంది. ఆ రోజు నిరుద్యోగుల తరపున నేను ఒక వీడియో చేశాను. అది ఎక్కువగా వైరల్ అవ్వలేదు, రీచ్ అవ్వలేదు. కానీ ఆ పర్టికులర్ పాయింట్ లో, ఆ వీడియోలో నేను ఏదైతే పాయింట్ డిస్కస్ చేశానో ఈ రోజు ప్రజెంట్ తెలంగాణలో కూడా అలాంటి డెసిషనే గవర్నమెంట్ అనేది తీసుకోబోతుంది. ఆ పాయింట్స్ ఏంటనేది ప్రతిదీ కూడా మనం డిస్కస్ చేద్దాం. అంటే జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ 10,954 పోస్టులకి ప్రభుత్వం ఏదైతే ఉందో పాత విఆర్ఓలను కాకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయబోతుందంటూ మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఓకేనా, నేను 15 రోజుల క్రితం చేసిన వీడియోలో ఏం చెప్పానంటే, నిజానికి పాత విఆర్ఓలతో ఈ రిక్రూట్మెంట్ చేయడం చాలా తప్పు. ఒకవేళ వాళ్ళని కనుక తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే వాళ్ళు ప్రజెంట్ ఏదైతే డిపార్ట్మెంట్ లో సెలెక్ట్ అయ్యారో, ప్రజెంట్ ఏ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నారో ఆ డిపార్ట్మెంట్ లో ఖాళీలు ఉంటాయి. దాదాపుగా 10,954 పోస్టులు ఫిల్ అవ్వవు కాబట్టి ఇక్కడ కొన్ని ఖాళీలు ఉంటాయి. ఒక నిరుద్యోగ అభ్యర్థి అక్కడ జాబ్లకు ఆ పోస్టులకు ఏదైతే ఖాళీ అయిన వేకెన్సీలకు ఎగ్జామ్ రాయాలి, ఇక్కడ ఈ జీపీఓ పోస్టులకు ఎగ్జామ్ రాయాలి. ఇది ఖచ్చితంగా అన్యాయం. ఒకవేళ ఫిల్ చేయాలనుకుంటే దీన్ని జూనియర్ పంచాయత్ సెక్రటరీ పోస్టులతోనే ఫిల్ చేయాలి. ఏదైతే ఆ పోస్టులను ఫిల్ చేశారో అలా ఫిల్ చేస్తే చాలా బాగుంటుందని ఆ వీడియోలో చెప్పాను. మీరు కావాలంటే చూసుకోవచ్చు. ప్రజెంట్ గవర్నమెంట్ కూడా అదే డెసిషన్ తీసుకోబోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకు 16 ఏప్రిల్ వరకు ఎవరైతే పాత విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఆప్షన్ తీసుకున్నారు. ఒకవేళ జీపీఓ పోస్ట్ కన్వర్ట్ కావాలి ప్రజెంట్ ఉన్న పోస్ట్ నుంచి అంటే చాలా మంది అప్లికేషన్ చేసుకుంటారు. కాకపోతే పాత విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. సర్వీస్ రూల్స్ కరెక్ట్ గా లేవు, రిక్రూట్మెంట్ ప్రాసెస్ కరెక్ట్ గా లేదు, సో ఇది అన్యాయం చేస్తున్నారని వాళ్ళు వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళకి యాంటీగా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఈ జీపీఓ పోస్టులు ఏవైతే ఉన్నాయో 10,954 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ 10,000 పోస్టులని పాత విఆర్ఓలతోని కాదు, ప్రజెంట్ ఉన్న నిరుద్యోగ యువతతోనే ఫిల్ చేయబోతున్నారు అని ఒక నిరుద్యోగులకు అయితే ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇది చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్. నిజానికి 10,954 పోస్టులతో ఒక రిక్రూట్మెంట్ వేస్తే చాలా పెద్ద నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు ఇది. ఎందుకంటే ప్రీవియస్ గా మనకు 9,000+ వేకెన్సీస్ తోని 2018 ఆ టైంలో గ్రామ పంచాయతీ, జూనియర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ అని మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. చాలా పెద్ద నోటిఫికేషన్. మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, అలాంటి నోటిఫికేషన్ లాగానే ఈ 10,000 పోస్టులని భర్తీ చేస్తే బాగుంటుంది అని. సో ఇప్పుడు కూడా వాళ్ళు తీసుకునే డెసిషన్ కూడా అలానే ఉంది. జీపీఓ పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నేరుగా భర్తీ చేయాలనే ఆలోచన ప్రభుత్వం. వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన విఆర్ఓ, విఆర్ఏలో అర్హులు తీసుకోవాలని ఇటీవల నిర్ణయం. సో జీపీఓ పోస్టులకు అర్హులైన వాళ్ళు 7,000 లోపే. 10,000 పోస్టులకు 7,000 మంది ఉంటే 3,000 పోస్టులు వేకెన్సీ ఉంటాయి కదా. మళ్ళీ ఆ 7,000 మంది ఏ డిపార్ట్మెంట్లో అయితే వచ్చారో అవి వేకెన్సీగా ఉంటాయి. అంటే ఈ రెండింటిని ఫిల్ చేయాలంటే మళ్ళీ 2 నోటిఫికేషన్ వేసి రిక్రూట్ చేయాల్సి వస్తుంది. వారిని కదిలిస్తే ఆయా శాఖల్లో మళ్ళీ ఖాళీలు, సర్వీస్ పరమైన ఇబ్బందులు అంటూ మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఓకేనా, ఇది చాలా అంటే చాలా చాలా గుడ్ న్యూస్. ఖచ్చితంగా 10,000 పోస్టులతోనే మీకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది, వస్తుంది కూడా. వచ్చినాకనే చదువుకుంటా, వచ్చినాకనే ప్రిపేర్ అవుతా అలాంటి డెసిషన్ తీసుకోకండి. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ ఏంటంటే, ఈ 10,954 పోస్టులను డైరెక్ట్ పే స్కేల్ తోనే రిక్రూట్ చేస్తామా, లేదా జేపీఎస్ జూనియర్ పంచాయత్ సెక్రటరీ ఏదైతే ఉందో 15,000 రూపాయలు 3 years ప్రొబేషనరీ, ఆ తర్వాత పర్మనెంట్ బేసిస్ లో తీసుకున్నారు కదా, ఆ విధంగా రిక్రూట్మెంట్ చేస్తారా అనేది గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ డెసిషన్ తీసుకున్నా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేస్తే నిరుద్యోగ యువతకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దీని మీద ఏ విద్యావేత్తలు ఆ గ్రూప్ 1 అలాంటి వాటి మీద మాట్లాడుతున్నారు, కానీ ఇంత పెద్ద భారీ నోటిఫికేషన్ గురించి ఎవరు సరిగా మాట్లాడట్లేదు. ఓకేనా, ఒకవేళ దీనికి గనక మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేస్తే, సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఓకేనా, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పేపర్ 1 పేపర్ 2 రెండూ ఉండొచ్చు. ఓకేనా, పేపర్ 1 పేపర్ 2 రెండూ ఉండొచ్చు. సో పేపర్ 1 వచ్చేసరికి మనకు జనరల్ అవేర్నెస్, కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ ఇలాంటివి ఉండొచ్చు. జనరల్ గా మనం ఎగ్జామినేషన్ ఏ రాస్తున్నామో అవే ఉండొచ్చు. పేపర్ 2 ఏదైతే ఉందో భూభారతి యాక్ట్, ఓకేనా, భూభారతి యాక్ట్ ఏదైతే ఉందో
ఈ భూభారతి యాక్ట్ కి సంబంధించి పేపర్ 2 ఉండడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకేనా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో ఒకవేళ రిక్రూట్ చేస్తే పేపర్ 1 వచ్చేసి జనరల్ అవేర్నెస్, ఆర్థమెటిక్, రీజనింగ్ సంబంధించి ఉంటే పేపర్ 2 వచ్చేసరికి భూభారతి యాక్ట్ ఏదైతే ఉందో భూభారతి యాక్ట్ కి సంబంధించి ఉండే అవకాశం ఉంది. సో 18 నుంచి 45 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి అంటే ఆల్మోస్ట్ మనకు ఇవి డిస్ట్రిక్ట్ పోస్టులు ఉంటాయి, జోనల్, మల్టీ జోనల్ అట్లా కాకుండా డిస్ట్రిక్ట్ వైజ్ ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ పోస్ట్ ఉంటుంది కాబట్టి ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్ కాబట్టి మీకు గనక ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీ ఉండి మీరు ఈ ఏజ్ ఫ్యాక్టర్ లో ఉండి మీకు ప్రభుత్వ ఉద్యోగం తెలంగాణలో సాధించాలనుకుంటే పంచాయత్ జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఒక ప్లానింగ్ తో చదువుకుంటే. ఓకే, సో దీనికి సంబంధించి ఒకవేళ మీకు కోర్స్ కావాలనుకుంటే మన విజన్ అప్డేట్ యాప్ అని ఉంటుంది డిస్క్రిప్షన్ లో, డౌన్లోడ్ చేసుకోండి. ఆ విజన్ అప్డేట్ యాప్ నుంచి మీకు కోర్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే, మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది, మీ ప్రిపరేషన్ లో మీకు తోడుగా ఉంటుంది, చాలా తక్కువ ప్రైస్ తో మీకు హెల్ప్ఫుల్ గా ఉండి మీ ఉద్యోగం సాధించడంలో మీకు సహాయపడుతుంది కాబట్టి ఈ కోర్స్ అయితే ఇస్తాము. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. చాలా ఫాస్ట్ గా రిక్రూట్మెంట్ వచ్చి చాలా ఫాస్ట్ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. వచ్చేంత వరకే వెయిట్ చేయకండి, ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, ఇస్తారు కూడా. ఎందుకంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ అనే ఏవైతే ఉన్నాయో వాటికన్నా ముందు కూడా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది గవర్నమెంట్. వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.